హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు ట్రాన్స్పెక్ట్ ఇండస్ట్రీ లిమిటెడ్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ డిస్కషన్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. అలాగే నాకు ఇంకో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు శూన్య టెక్నాలజీస్. ఈ ఛానల్లో మీకు పైథాన్, డేటా సైన్స్, జావా, సి, సి++, C#, VB.NET వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్స్ ట్రై చేస్తుంటే ఈ వీడియో చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ట్రాన్స్పెక్ట్ ఇండస్ట్రీ లిమిటెడ్ మేనేజ్మెంట్ చూస్తాము. ఇక్కడ అవర్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇక్కడ అశ్విన్ సి సరఫ్ ఈయన చైర్మన్ అనమాట. అలాగే అతుల్ జీ షరఫ్, బిమల్ మెహతా మేనేజింగ్ డైరెక్టరు. సో ఇక్కడ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి: అశ్విన్ సి షరఫ్, అతుల్ జీ షరఫ్, దీపక్ కే షరఫ్, రవి ఏ షరఫ్. సో ఈ పేర్లన్నీ కామన్గా ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళంతా రిలేటివ్స్ అంటారు అనమాట. సో వీళ్ళ గురించి మనం డీటెయిల్గా అనలైజ్ చేసుకోవాలన్నమాట మేనేజ్మెంట్ అనాలిసిస్లో. అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు ట్రాన్స్పెక్ట్ ఇండస్ట్రీ లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఏంటో చూస్తాము. ఇక్కడ ప్రోడక్ట్స్ క్లిక్ చేసినామంటే అప్లికేషన్ వైజ్ క్లిక్ చేయండి. వీళ్ళు ఏమేమి ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే అగ్రో ప్రోడక్ట్స్, అలాగే టైల్స్, ఫార్మాసిటికల్, పాలిమర్, స్పెషాలిటీ కెమికల్స్, సర్ఫెక్టెంట్స్. సో దేని నుండి ఎంతెంత రెవెన్యూస్ వస్తాయి అనేది మనం ఇప్పుడు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో చెక్ చేస్తాము. సో దానికోసం నేను జూన్ క్వార్టర్లో ఇన్వెస్టర్ ప్రెజెంటర్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూసినామంటే ఇది Q1 FY 22 సేల్స్ డిస్ట్రిబ్యూషన్. దీంట్లో 59% పాలిమర్స్ నుండి వస్తాయన్నమాట. అలాగే 12.4% ఫార్మా, 14.7% స్పెషాలిటీ, అలాగే 13.7 అదర్స్ అనమాట. అలాగే వీళ్ళ రెవెన్యూస్ ఎక్కడెక్కడ నుండి వస్తాయంటే ఇంటర్నేషనల్ నుండి 75.5%, డొమెస్టిక్ వచ్చి 24.5%. వీళ్ళకు ఎక్స్పోర్ట్స్ నుండి 75.5% వస్తున్నాయన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే డాలర్ కానీ యూరో కానీ ఫ్లక్చువేట్ ఏంటంటే అప్పుడు వీళ్ళ ప్రాఫిట్స్ కూడా ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోవాలా, ఎందుకంటే వీళ్ళకు ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట, 75% అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే రీజన్ వైజ్ వీళ్ళకి ఎక్కడెక్కడ నుండి ఎంత వస్తున్నాయంటే నార్త్ అమెరికా నుండి 52%, యూరోప్ నుండి 15%, అలాగే ఇండియా నుండి 24.5%, రెస్ట్ ఆఫ్ వరల్డ్ వచ్చి 8.5%. ఓకే, సో నెక్స్ట్ ఇంకా వేరే కొన్ని పాయింట్స్ వస్తాము. ఇది చూడండి, ప్రాజెక్ట్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏమంటే యాజ్ అనౌన్స్డ్ ఎర్లియర్ ద న్యూ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ పుట్ ఆన్ హోల్డ్. The management periodically reviews the situation and would announce any significant changes in the status. సో వీళ్ళు కొత్తగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలనుకున్నారు, కానీ ఇప్పుడు అది హోల్డ్లో పెట్టినారనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ నెక్స్ట్ 2 years విల్ బి బేస్డ్ ఆన్ ద టైమింగ్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ ఎనీ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి అనౌన్స్డ్ అప్రోప్రియేట్లీ. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ చూసినామంటే ఫైనాన్స్ 21 సేల్స్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ అనమాట. దీంట్లో పాలిమర్స్ అనేది 62.9% అనమాట. అంటే ట్రాన్స్పెక్ట్ ఇండస్ట్రీ లిమిటెడ్కు ఎక్కువ రెవెన్యూస్ ఎక్కడ నుంచి వస్తున్నాయంటే పాలిమర్స్ అనమాట. తర్వాత 18% ఫార్మా అనమాట. తర్వాత 11.8% స్పెషాలిటీ కెమికల్స్, 7.1% అదర్స్ అనమాట. అంటే వీళ్ళకి ఎక్కువ రెవెన్యూస్ అంతా పాలిమర్స్ నుంచి వస్తుంది. సో మనం ఈ కంపెనీ గురించి అనలైజ్ చేసేటప్పుడు పాలిమర్స్ గురించి ఎక్కువ అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళకి రెవెన్యూస్ అనేది ఎక్కువ పాలిమర్స్ నుండి వస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఏమర్థమైందంటే సో వీళ్ళకి ఎక్కువ బిజినెస్ పాలిమర్స్ నుండి వస్తుంది అనమాట. తర్వాత ఫార్మా అనమాట. తర్వాత స్పెషాలిటీ కెమికల్స్ 11.8%, అదర్స్ వచ్చి 7.1%. సో ఇప్పుడు డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ డిస్కషన్ చేస్తాము. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటే సో మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసినారంటే ఆ కంపెనీ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ నుండి ప్రతి సంవత్సరం కొంచెం డివిడెండ్ ఇస్తారు అనమాట. ఆ డివిడెండ్ మనం ఖర్చు పెట్టుకోకుండా మళ్ళీ అదే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ పోతే సో మనకి ఎంత ప్రాఫిట్స్ వస్తాయనేది చెక్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకు ఇయర్స్ ఉన్నాయి, డివిడెండ్, అలాగే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, అలాగే ప్రైసు, నెంబర్ ఆఫ్ షేర్స్, బోనస్, డివిడెండ్ అమౌంట్, డివిడెండ్ షేర్స్. సో మనం ఇక్కడ 10 years అనలైజ్ చేయబోతున్నాం అనమాట. సో 2010లో మనం 1 లక్ష రూపాయలు ట్రాన్స్పెక్ట్ ఇండస్ట్రీ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేసింటే ఇప్పుడు మనకు ఎంత అమౌంట్ వచ్చింటుంది అనేది డిస్కషన్ చేస్తాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్.
2010 నుండి 2021 వరకు ఎంత డివిడెండ్ ఇస్తున్నారు అనేది ఉండాలన్నమాట. 2010లో 2.5 రూపీస్ ఇచ్చినారు, తర్వాత 4 రూపీస్, తర్వాత 2012లో వీళ్ళు డివిడెండ్ ఇవ్వలేదన్నమాట. అంటే డివిడెండ్ ఇస్తూ మధ్యలో ఒక ఇయర్ ఇవ్వలేదన్నమాట. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదనేది మనం ఎంకరేజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్గా ఇస్తూ వస్తూ మధ్యలో ఒక సంవత్సరం ఇవ్వలేదన్నమాట. సో అక్కడ ఎందుకు ఇవ్వలేదు, దాని రీజన్స్ ఏమి అనేది తెలుసుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే దాని పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు అనలైజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలం అనమాట. సో ప్రైస్ చూసినామంటే 2010లో దీనికి 68 రూపాయలు ఉంది. సో 1,00,000 రూపాయలకు 68 రూపాయలతో మనకు 1470 షేర్స్ వచ్చింటాయి అనమాట. అలాగే 2010లో వీళ్ళు 2.5 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. సో 2.5 ఇంటూ 1470 షేర్స్ వేసినామంటే మన డివిడెండ్ అమౌంట్ ఎంత వస్తుందంటే 3675 వచ్చిందనమాట. ఈ అమౌంట్కు నెక్స్ట్ ఇయర్ జనవరిలో మనం మళ్ళీ షేర్స్ కొంటాం అనమాట. సో ఈ డివిడెండ్ అమౌంట్కు నెక్స్ట్ ఇయర్ ప్రైస్ ఎంత ఉందంటే 178 రూపీస్ అనమాట. ఇది జనవరి ప్రైస్. ఈ ప్రైస్తో మనకు 20 షేర్స్ వస్తాయన్నమాట. సో ఈ 20 ప్లస్ 1470 వేసినామంటే నెక్స్ట్ ఇయర్ మన దగ్గర ఎన్ని షేర్స్ ఉంటాయంటే 1490 ఉంటాయన్నమాట. ఈ 1490కి నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ 4 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. 4 రూపీస్ ఇంటూ 1490 ఇచ్చినామంటే మన దగ్గర 5960 రూపీస్ డివిడెండ్ వచ్చిందన్నమాట. ఈ అమౌంట్కు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 67 రూపీస్తో బై చేసినామంటే మనకి 89 షేర్స్ వస్తాయన్నమాట. 89 ప్లస్ 1490 వేసినామంటే మనకు 1579 షేర్స్ వస్తాయన్నమాట. ఇలా ప్రతి సంవత్సరం మనకు వచ్చిన డివిడెండ్ దానికి మళ్ళీ షేర్స్ కొని ఆ షేర్స్ పాతాలకు యాడ్ చేస్తూ పోతాం అనమాట. ఇది కంటిన్యూగా 10 ఇయర్స్ చెక్ చేస్తాం అనమాట. సో ఇలా చెక్ చేసినామంటే 2010లో 1,00,000 రూపాయలకు మనకు 1470 షేర్స్ వచ్చినాయన్నమాట. తర్వాత ప్రతి ఇయర్ వీళ్ళు డివిడెండ్ ఇస్తూ వచ్చినారు. దానివల్ల ఆ డివిడెండ్ అమౌంట్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ పోతే మనకు ఫైనల్గా 2021 వచ్చేందుకు మనకి ఎన్ని షేర్స్ వచ్చినట్టే 1759. అంటే స్టార్టింగ్ మన దగ్గర 1470 షేర్స్ ఉంటే సో 2021 వచ్చేందుకు 1759 షేర్స్ అని అనమాట. ఓకే, సో అలాగే ప్రైస్ చూసినామంటే 2010లో 68 రూపీస్ ఉంటే 2021 కరెంట్ ప్రైస్ వచ్చి 2077 అయిందనమాట. అంటే 68 రూపీస్ ఉంటే 2077 చాలా బాగా పెరిగిందనమాట 10 ఇయర్స్లో. సో ఇది మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒకసారి ఈ ప్రైస్ చూసినామంటే 2010లో 68 నుండి 178 పెరిగిందనమాట 1 ఇయర్లో. సో ఇక్కడ బాగా పెరిగింది. తర్వాత 178 నుండి 67 తగ్గిందనమాట. సో ఇక్కడ చాలా ఎక్కువ తగ్గిందనమాట. సో ఇది ఒక నెగిటివ్. తర్వాత 67 నుండి 88 పెరిగింది. 88 నుండి 97, మళ్ళీ 97 నుండి 293 పెరిగిందనమాట. ఇక్కడ బాగా పెరిగింది. మళ్ళీ 293 నుండి 440కి, 440 నుండి 488, 488 నుండి 1366 ఇలా పెరుగుతూ వచ్చింది. మళ్ళీ 2020లో చూస్తే 1415 నుండి 1152కు తగ్గిందనమాట. సో వీళ్ళకు ప్రైస్ అనేది చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనము డీటెయిల్గా అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం 2010లో 1 lakh ఇన్వెస్ట్ చేసింటే అప్పుడు మనకు 1470 షేర్స్ వచ్చింటాయి. కరెంట్ ఎన్ని షేర్స్ ఉన్నాయంటే 1759 అండ్ కరెంట్ ప్రైస్ వచ్చి 2077 అనమాట. సో కరెంట్ ప్రైస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వేసినామంటే మనకి ఎంత అమౌంట్ వచ్చిందంటే 36,53,443 అనమాట. అంటే 2010లో మనం ట్రాన్స్పెక్ట్ ఇండస్ట్రీ లిమిటెడ్లో 1 lakh ఇన్వెస్ట్ చేసింటే డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వల్ల మనకు 36,53,000 అనమాట. అంటే ఇక్కడ చాలా బాగా పెరిగిందనమాట. 37 టైమ్స్ పెరిగిందనమాట. సో మనం ఇలాంటి స్టాక్స్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసినామంటే లాంగ్ టర్మ్ సో మనకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. కానీ ఈ 10 ఇయర్స్లో ఏ కంపెనీలో చాలా పాజిటివ్స్ నెగిటివ్స్ జరిగింటాయి అనమాట. అవన్నీ మనం చాలా బాగా ఎంకరేజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుండాలన్నమాట. అలాగే ఈ డివిడెండ్ అమౌంట్ చూసినామంటే సో 10 ఇయర్స్లో వీళ్ళు 1,38,639 రూపీస్ డివిడెండ్స్ వచ్చాయన్నమాట. అంటే మనం 2010లో 1 lakh ఇన్వెస్ట్ చేస్తే సో తర్వాత మనం షేర్స్ వచ్చినాయి, దానికి మళ్ళీ డివిడెండ్ వచ్చింటాయి, అది కూడా ఇన్వెస్ట్ చేసిపోతే ఫైనల్గా మనకు 1,38,000. సో మనం ఇన్వెస్ట్ చేసిన 1 lakh అయితే మన డివిడెండ్స్ మాత్రం 1,38,000 వచ్చిందనమాట. సో ఇక డివిడెంటే మనకు ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసింది, మిగతా ఇదంతా బోనస్ అనమాట 36 lakhs. ఇదే అనమాట లాంగ్ టర్మ్ మ్యాజిక్. సో మనము మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో మనం దాన్ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తూ పోతుండాలన్నమాట. సో మనం ఇంతవరకు ట్రాన్స్పెక్ట్ ఇండస్ట్రీ లిమిటెడ్ లాస్ట్ 10 ఇయర్స్ రిటర్న్స్ అనలైజ్ చేసినాం అనమాట. సో ఇప్పుడు ఇది ఫ్యూచర్లో ఇలాగే రిటర్న్స్ ఇస్తుందా లేదని అనలైజ్ చేసుకుందాము. సో అలాగే దీని పాజిటివ్స్ నెగిటివ్స్ అవి కూడా చెక్ చేస్తాం అనమాట.
సో ఇప్పుడు నేను లాస్ట్ 10 ఇయర్స్ రిజల్ట్స్ అనలైజ్ చేయబోతున్నాను. సో దానికోసం నేను డేస్టార్ డేటాను ఓపెన్ చేశాను అనమాట. సో ఇక్కడ 10 ఇయర్ ప్రైస్ చార్ట్ ఉంది. సో 10 ఇయర్స్ ముందు ట్రాన్స్ఫర్ ఇండస్ట్రీ లిమిటెడ్ ప్రైస్ ఎంత ఉందంటే 62 రూపీస్ ఉంది. సో కరెంట్ ప్రైస్ వచ్చి 2077 అనమాట. అంటే ఇక్కడ చాలా బాగా పెరిగింది. 67 రూపీస్ నుండి 2077 రూపీస్ అనమాట. సో ఇక్కడ చూసామంటే 2010 నుండి 2014 వరకు. సో 2010లో 62 రూపీస్ ఉంటే 2014లో 118 అనమాట. సో ఇక్కడ 4 ఇయర్స్ సో ప్రైస్ ఎక్కువ పెరగలేదు అనమాట. ఓన్లీ 40 రూపీస్ మాత్రం పెరిగింది అనమాట. సో ఇప్పుడు లాస్ట్ 4 ఇయర్స్ రిజల్ట్స్ చూస్తాము. సో ఇక్కడ చూసినామంటే 2011 నుండి సో 2011లో 9.9 crores ప్రాఫిట్స్ వచ్చిందనమాట. తర్వాత 2012లో లాస్ వచ్చిందన్నమాట 15 crores. తర్వాత మళ్ళీ 2013లో 7 crores ప్రాఫిట్. తర్వాత 2014లో 7 crores అనమాట. ఇక్కడ చూసినామంటే 4 ఇయర్స్ సో 2011లో 9.9 crores వస్తే 2014లో 7.5 crores అనమాట. అంటే ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది. దాంట్లో కూడా 2012లో ఇక్కడ లాస్ ఉందన్నమాట. సో ఇక్కడ 4 ఇయర్స్ సో కాన్స్టెంట్గా ఉండాలి. తర్వాత 2015 నుండి చూస్తాము. సో 2015లో చూస్తే దీని ప్రైస్ 96 రూపీస్ నుండి 300 రూపీస్ వరకు పెరిగింది అనమాట. ఇక్కడ రిజల్ట్స్ చూసినామంటే 7.5 crores నుండి 21 crores పెరిగింది అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్స్ పెరిగినాయి. దీనివల్ల ప్రైస్ కూడా ఇది ఇక్కడ 98 రూపీస్ నుండి 300 రూపీస్ వరకు పెరిగింది అనమాట. తర్వాత 2016 చూసినామంటే ఇక్కడ 400 రూపీస్ నుండి మళ్ళీ 260 వరకు తగ్గిందనమాట. మళ్ళీ 260 నుండి 577 పెరిగిందనమాట. సో ఇప్పుడు రిజల్ట్స్ చూసామంటే 2015లో 21.9 crores, తర్వాత 2016లో చూస్తే 21 crores అనమాట. ఇక్కడ కాన్స్టెంట్గా ఉందన్నమాట. సో ఇక్కడ ప్రాఫిట్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో అలాగే ప్రైస్ కూడా ఎక్కువ పెరగలేదన్నమాట. తర్వాత సో 2017 చూసినామంటే 577 నుండి ఇక్కడ 1194 అలాగా పెరుగుతూ పోయేసి కరెంట్ వచ్చి 2077 ఉందన్నమాట. సో అలాగే రిజల్ట్స్ చూసినామంటే 2017లో 29.98 crores అయితే మళ్ళీ ఇక్కడ 26.4 crores తగ్గిందనమాట. తర్వాత మళ్ళీ 26.4 crores నుండి 65 crores మళ్ళీ పెరిగిందనమాట ఇక్కడ. సో ఇక్కడ పెరిగింది. సో మళ్ళీ ఇప్పుడు 2021లో సో ఇక్కడ తగ్గిందనమాట. సో ఇక్కడ చూసినామంటే ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది. మళ్ళీ ఇక్కడ కాన్స్టెంట్గా ఉందన్నమాట. ఇక్కడ పెరిగి సో మళ్ళీ కాన్స్టెంట్గా ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది. సో మళ్ళీ ఇక్కడ పెరిగిందనమాట. సో ఇక్కడ ఏమంటే వీళ్ళ ప్రాఫిట్స్ అనేది ఒకసారి బాగా వస్తున్నాయి, మళ్ళీ తగ్గుతున్నాయి అనమాట. మళ్ళీ బాగా వస్తున్నాయి, తగ్గుతున్నాయి అనమాట. కాన్స్టెంట్గా లేదనమాట. సో అలాగే ప్రైస్ చూసినామంటే ఇది 10 ఇయర్స్లో 63 రూపీస్ నుండి 2077 పెరిగింది. కానీ ఇక్కడ 2077 చూసినామంటే ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ చూసినామంటే 2017లో సో 1230 రూపీస్ నుండి సడన్గా 877 వచ్చిందనమాట. సో మళ్ళీ 877 నుండి మళ్ళీ ఇక్కడ 1411 పెరిగిందన్నమాట. మళ్ళీ 1411 నుండి మళ్ళీ 1240కి వచ్చిందన్నమాట. మళ్ళీ 1240 నుండి మళ్ళీ 1600 నుండి మళ్ళీ 1220 అనమాట. 1220 నుండి మళ్ళీ 1570. సో ఇక్కడ ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయన్నమాట. సో మళ్ళీ ఇక్కడ చూసినామంటే 2019లో 1600 నుండి ఇది 1160 వరకు వచ్చిందన్నమాట. 1160 నుండి మళ్ళీ ఇక్కడ 1900 ఉంది. 1900 నుండి మళ్ళీ 1200 అనమాట. సో ఇలా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇలా ఫ్లక్చుయేషన్స్ ఉంటే ఇది చాలా డేంజర్ అనమాట. సో ఎందుకంటే ఒకవేళ మనం తక్కువలో ఉంటే మనకు ప్రాఫిట్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కానీ మనం ఎక్కువలో కొన్నాం అనుకోండి, సో సడన్గా తగ్గిందంటే సో ఇక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినామంటే 2020లో సో ఇక్కడ 1344 నుండి ఇప్పుడు 2077కి వచ్చిందనమాట. కానీ 2021 రిజల్ట్స్ చూసామంటే ఇక్కడ 2020లో ఇక్కడ రిజల్ట్స్ 72.94 crores వస్తే 2021లో 30 crores అనమాట. ఇక్కడ 72 crores నుండి 33 crores తగ్గిందనమాట. ఇక్కడ రిజల్ట్స్ తగ్గినాయి, కానీ ఇక్కడ ప్రైస్ చూసినామంటే 1350 నుండి 2077 పెరిగిందనమాట. సో రిజల్ట్స్ తగ్గినాయి, కానీ ప్రైస్ పెరిగిందనమాట. సో మళ్ళీ రిజల్ట్స్ తగ్గిందనుకో మళ్ళీ ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉండదన్నమాట. ఎందుకంటే దీని ఇంతకుముందు హిస్టరీ చూసినామంటే 2017 నుండి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఫ్యూచర్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనం కరెంట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ఇది హాల్ టైమ్ హైలో ఉందన్నమాట. అలాగే ఇది ఇప్పుడు దీని బిహేవియర్ ఎలా ఉందంటే ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉందన్నమాట. సో ఇంతవరకు మనము ప్రైస్ చార్ట్ లాస్ట్ 10 ఇయర్స్ రిజల్ట్స్ చెక్ చేసినాం అనమాట. సో ఇప్పుడు మరికొన్ని వాల్యుయేషన్ రేషియోస్ చూస్తాము.
సో దానికోసం ఇక్కడ కిందికి వెళ్ళాను. సో ఇక్కడ మనకు సో వాల్యుయేషన్ డేసెస్ ఉన్నాయి, ఆర్ఓఈ ఆర్ఓసిఈ. సో ఆర్ఓఈ ఆర్ఓసిఈ చూసినామంటే 2011లో 13.9%, మళ్ళీ ఇక్కడ తగ్గిందనమాట. సో మళ్ళీ ఇక్కడ పెరిగింది, మళ్ళీ తగ్గింది, సో మళ్ళీ ఇక్కడ పెరిగిందనమాట, సో మళ్ళీ తగ్గిందనమాట, సో మళ్ళీ ఇక్కడ తగ్గింది, సో ఇక్కడ తగ్గిందనమాట, మళ్ళీ ఇక్కడ పెరిగింది, సో మళ్ళీ ఇక్కడ పెరిగింది. సో కరెంట్ ఇప్పుడు 2021 చూసినామంటే సో ఇక్కడ బాగా తగ్గిందనమాట. ఇక్కడ ఆర్ఓఈ 6.49% ఉందన్నమాట. సో 2020లో 22.4% ఉండేది. సో ఇప్పుడు 21లో 6.4% తగ్గిందనమాట. సో వీళ్ళ ఆర్ఓఈ చూసినామంటే సో పెరుగుతుంది తగ్గుతుంది అనమాట. సో కాన్స్టెంట్గా లేదనమాట. ఇది ఒక నెగిటివ్ అనమాట. తర్వాత రిసీవబుల్స్ డేస్ చూసినామంటే 2011లో 63 డేస్ ఉంటే కరెంట్ వచ్చి 59 డేస్ అనమాట. అంటే 4 డేస్ తగ్గింది, ఇది పాజిటివ్ సైన్ అనమాట. తర్వాత ఇన్వెంటరీ డేస్ చూసినామంటే 2011లో 42 డేస్ ఉంటే ఇప్పుడు 34 డేస్ అనమాట. ఇక్కడ ఇన్వెంటరీ డేస్ కూడా తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ సైన్ అనమాట. తర్వాత సో డెబ్ట్ టు ఈక్విటీ చూసినామంటే సో 2011లో 1.4 ఉంది, తర్వాత 2012లో 2.3 అనమాట, తర్వాత 2.07. సో ఇక్కడ 2 years వీళ్ళు డెబ్ట్ టు ఈక్విటీ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దానివల్ల వీళ్ళు 2012లో ఇక్కడ డివిడెండ్ ఇవ్వలేదన్నమాట. సో డివిడెండ్ ఇవ్వకుండా వీళ్ళు డెబ్ట్ అనేది పే చేస్తూ వచ్చినారనమాట. అది పాజిటివ్ పాయింట్. సో తర్వాత ఇక్కడ డివిడెండ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వచ్చినారనమాట. ఓకే, సో కరెంట్ ఎట్లా ఉందంటే 0.32 అనమాట. సో ఇక్కడ డెబ్ట్ టు ఈక్విటీ అనేది ప్రతి ఇయర్ తగ్గిస్తూ వచ్చినారనమాట. సో ఇది పాజిటివ్ సైన్ అనమాట. సో ఇక్కడ డెబ్ట్ టు ఈక్విటీ తగ్గుతూ వచ్చింది, అలాగే ఇక్కడ రిసీవబుల్ డేస్ తగ్గింది, ఇన్వెంటరీ డేస్ తగ్గింది. కానీ నెగిటివ్ ఏమంటే ఆర్ఓఈ ఆర్ఓసి అనేది 2021లో తగ్గిందనమాట. అలాగే వీళ్ళ ఆర్ఓఈ ఆర్ఓసి అనేది ప్రతి సంవత్సరం ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో కరెంట్ మార్కెట్ క్యాప్ చూసినట్టే 1225 crores ఉందన్నమాట. అంటే ఇది స్మాల్ క్యాప్ లేదంటే మిడ్ క్యాప్ స్టాక్ అనమాట. అలాగే ప్రమోటర్స్ అనేది 58% ఉందన్నమాట. ఇది బాగుంది, ఇది పాజిటివ్ సైన్. అలాగే సో పిఈ చూసినామంటే 37 ఉందన్నమాట. సో కరెంట్ పిఈ 37 ఉంది. అలాగే 3 years మీడియం పిఈ చూసినామంటే 14.64 ఉంది. 5 years చూసినామంటే 17.4 అనమాట. సో ఇక్కడ 3 years 5 years మీడియం పిఈ కరెంట్ పిఈతో కంపేర్ చేసినప్పుడు కరెంట్ పిఈ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ట్రాన్స్పెక్ట్ లిమిటెడ్ అనేది ఓవర్ వాల్యూడ్ ఉందన్నమాట. సో ఇక్కడ 3 years 5 years 8 years కంపేర్ చేసినప్పుడు కరెంట్ పిఈ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో దీని రేంజ్ 15 to 20 ఉంటే బాగుంటుంది అనమాట. కానీ కరెంట్ పిఈ అనేది 37 ఉంది కాబట్టి ఇది ఓవర్ వాల్యూడ్ అనమాట. తర్వాత సో ఇక్కడ డెబ్ట్ టు ఈక్విటీ 0.21 అంటే ఇక్కడ మినిమం డెబ్ట్ ఉందన్నమాట. ఇది పాజిటివ్ సైన్. అలాగే ఫ్రీ క్యాష్ ఫ్లో ఫర్ 10 years చూసినట్టే 187 crores అనమాట. ఇది పాజిటివ్ సైన్ అనమాట. అలాగే ఫ్రీ క్యాష్ ఫ్లో ఫర్ 5 years చూసినట్టే 95 crores ఉందన్నమాట. ఇది పాజిటివ్ సైన్. అలాగే ప్రైస్ టు సేల్స్ చూసినట్టే 3 ఉందన్నమాట. ఇది పాజిటివ్ సైన్ అనమాట. సో ఇంతవరకు మనం ట్రాన్స్పెక్ట్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఫండమెంటల్స్ అనలైజ్ చేసినాము. సో ఇప్పుడు ఓవరాల్గా పాజిటివ్స్ నెగిటివ్స్ ఇంకోసారి చూస్తాము. ఇక్కడ చూసినామంటే సో 10 yearsలో దీని ప్రైస్ అనేది 68 రూపీస్ నుండి 2077 పెరిగింది అనమాట. ఇక్కడ చాలా బాగా పెరిగింది. సో ఇది పాజిటివ్ సైన్. అంటే 2010లో మనం 1 lakh ఇన్వెస్ట్ చేసింటే మనకి ఇప్పుడు 36,53,000 వచ్చింది అనమాట. అంటే ఇక్కడ చాలా బాగా వచ్చింది అనమాట. అలాగే వీళ్ళు డివిడెండ్ అనేది సంవత్సరము పెంచుతూ వచ్చినారనమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో అలాగే ఈ ప్రైస్ చూసినామంటే 68 రూపీస్ నుండి 2077 వరకు పెరుగుతూ వచ్చింది. కానీ వీళ్ళది ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉందన్నమాట ప్రైస్. అది నెగిటివ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ 2017 నుండి ఇచ్చినామంటే వీళ్ళ ప్రైస్ అనేది ఫ్రీక్వెంట్గా చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయన్నమాట. సో అది నెగిటివ్ పాయింట్ అనమాట. సో మనం ప్రైస్ హైలో ఉన్నప్పుడు కొన్నామంటే సో మనం బుక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో అది జాగ్రత్తగా కొనాలన్నమాట. తర్వాత కరెంట్ పిఈ చూసినప్పుడే చాలా ఎక్కువ ఉంది 3 years మీడియం పిఈతో కంపేర్ చేసినప్పుడు. సో కరెంటు ట్రాన్స్పెక్ట్ ఇండస్ట్రీ లిమిటెడ్ అనేది ఓవర్ వాల్యూడ్ అనమాట పిఈని బేస్ చేసుకున్నామంటే. అలాగే రిజల్ట్స్ చూసినామంటే వీళ్ళ రిజల్ట్స్ అనేది ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనమాట. అలాగే లాస్ట్ 4 quarters రిజల్ట్స్ ఉన్నామంటే సెప్టెంబర్ క్వార్టర్లో 96% ప్రాఫిట్స్ తగ్గిందనమాట. తర్వాత డిసెంబర్ క్వార్టర్లో 73% తగ్గింది. మార్చ్ క్వార్టర్లో 54% తగ్గిందనమాట. ఇక్కడ 3 quarters తగ్గినాయి అనమాట. సో జూన్ క్వార్టర్లో 258% వచ్చిందనమాట. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ వీళ్ళకి అదర్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉందనమాట. ఈ అదర్ ఇన్కమ్ ఎక్కువ రావడం వల్ల వీళ్ళకి ప్రాఫిట్స్ పెరిగిందనమాట.
ఈ అదర్ ఇన్కమ్ తక్కువ అంటే వీళ్ళకి ఇక్కడ ప్రాఫిట్స్ తక్కువ ఉండేది అనమాట. అంటే లాస్ట్ 4 క్వార్టర్స్ రిజల్ట్స్ సరిగ్గా రాలేదనమాట. కానీ వీళ్ళ ప్రైస్ అనేది ఎక్కువ పెరిగిందనమాట. సో రిజల్ట్స్ సరిగ్గా రాలేదు, కానీ ప్రైస్ ఎక్కువ పెరిగింది. సో మార్కెట్ కరెక్ట్ అయిందంటే అప్పుడు ట్రాన్స్ఫర్ ఇండస్ట్రీ లిమిటెడ్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అనలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలన్నమాట. తర్వాత సో ఇక్కడ నెగిటివ్స్ ఏమంటే సో ఆర్ఓఈ ఆర్ఓసి అనేది ఎక్కువ ఫ్లక్చువేట్ అయింది. అలాగే 2021లో వీళ్ళ ఆర్ఓఈ ఆర్ఓసి అనేది తక్కువ ఉందన్నమాట. ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ఇక్కడ రిసీవబుల్ డేస్, ఇన్వెంటరీ డేస్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నారు అనమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే డెప్ట్ టు ఈక్విటీ అనేది తగ్గిస్తూ వచ్చినారు. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే వీళ్ళకు 10 ఇయర్స్ 5 ఇయర్స్ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే ప్రైస్ టు సేల్స్ అనేది 3 ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో ఓవరాల్గా దీని ప్రైస్ అనేది ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. కాబట్టి మనము ప్రైస్ ఎక్కువలో ఉన్నప్పుడు కాకుండా సో తగ్గినప్పుడు, అంటే మార్కెట్ కరెక్ట్ అయ్యి ఈ స్టాక్ కూడా బాగా కరెక్ట్ అయిందంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ పెట్టుకున్నామంటే మనకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కానీ మనము ప్రైస్ హైలో ఉన్నప్పుడు ఎంటర్ అయినామంటే మనకు రిటర్న్స్ చాలా తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో కూడా మనం కొన్ని పాయింట్స్ చెక్ చేసినాము. అవేమంటే వీళ్ళకు 62.9% పాలిమర్స్ నుండి రెవెన్యూస్ వస్తున్నాయన్నమాట. 18.2% ఫార్మా నుండి, 11.8% స్పెషాలిటీ నుండి, అలాగే అదర్స్ వచ్చి 7.1% అనమాట. ఎక్కువ 63% వచ్చి పాలిమర్స్ నుండి వస్తుంది. కాబట్టి సో వీళ్ళ బిజినెస్ ఎక్కువ పాలిమర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయింది అనమాట. అలాగే వీళ్ళ బిజినెస్ అనేది 75% ఇంటర్నేషనల్ బిజినెస్ అనమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే యూరో కానీ అలాగే డాలర్ కానీ రూపీతో ఫ్లక్చువేట్ అయిందంటే సో వీళ్ళ ప్రాఫిట్స్ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఎక్స్పాన్షన్ అనమాట. వీళ్ళ ఎక్స్పాన్షన్ హోల్డ్లో పెట్టినారనమాట. సో ఇది మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తామనేది మనం దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.